హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికి చుట్టాలైతే వస్తున్నారండి. కొంచెం స్పెషల్గా వంట చేయాలని చెప్పేసి మా వారిని హెల్ప్ అయితే అడిగానండి. మా వారు ఆనపకాయ పులుసు చేస్తానని చెప్పారు. ఆనపకాయలు కోసేసి మా వారి తాలింపు పెట్టేశారు. నేనేమో బంగాళదుంపలు ఉడికించేసి పక్కన వంకాయలు కోస్తూ ఉన్నానండి. మా అత్తయ్య గారేమో మామిడికాయ తొక్కు పచ్చడి చేస్తూ ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నాము. ఇంతకీ ఎవరి బంధువులు అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. గంపలగూడెంలో చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, అది చూసుకొని భద్రాచలం రామాలయం టెంపుల్కి అయితే వస్తున్నారండి. ఇంకా మాకు దగ్గర అనమాట భద్రాచలం, అందుకని చెప్పేసి నన్ను కూడా చూసి వెళ్దామని చెప్పేసి మా నాన్నగారు మా ఇంటికి వస్తున్నారు. వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా వచ్చేసి మా పెట్టేశానండి, నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా నాన్న వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు. మేము తినేసాము. వాళ్ళు వచ్చాక వాళ్ళకు కూడా పెట్టేశానండి. సో నాన్న వచ్చిన తర్వాత పిల్లలతో నాతో సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడారండి. తర్వాత మళ్ళీ చీకటైపోతుందని చెప్పేసి వెంటనే బయలుదేరారు. ఇంకా దారిలో అరుణ్ కూడా రోడ్డు దాకా వస్తానని చెప్పేసి కారు ఎక్కేసాడనమాట. రేవతి ఎక్కమంటే నన్ను తాతయ్య ఇంటికి తీసుకెళ్తాడని చెప్పేసి తనైతే ఎక్కలేదు. అరుణ్ని ఇంటికి తీసుకురావడానికి రోడ్డు దాకా మేము కూడా వెళ్ళామండి బండి వేసుకొని. దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తే ఆడుకుంటానని చెప్పేసి మధ్యలోనే దిగిపోయాడు.